వైటీ స్టూడియో చాలా మంచి అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే 3 థంబ్‌నెయిల్ పెట్టుకుంటే ఏబీ టెస్ట్ అనమాట. ఆ ఏబీ టెస్ట్‌కి మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో 3 రకాల థంబ్‌నెయిల్ మనం పెట్టుకున్నాం అనుకోండి. సో యూజ్ చేసుకున్నాం అనుకోండి. కంప్లీట్‌లీ మనకు చూడండి ఒక 3, 4 డేస్‌లో, ఒక 5 డేస్‌లో కంప్లీట్‌లీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎలా వస్తుందంటే గాయ్స్ చూడండి. ఆ థంబ్‌నెయిల్, ఈ థంబ్‌నెయిల్, ఈ థంబ్‌నెయిల్. ఈ 3 థంబ్‌నెయిల్‌ను కంపేర్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ ఏ థంబ్‌నెయిల్ మనకు ఎక్కువ పుష్ చేస్తుందో ఆ థంబ్‌నెయిల్ మనకు సెట్ చేసి మనకు పర్ఫార్మెన్స్ ఇస్తాయన్నమాట. అంటే ఈ థంబ్‌నెయిల్ మనకు ఎక్కువ యూజ్ అవుతున్నది అని మనకు చెప్తాయన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఎలా వస్తుంది? ఎలా పెట్టుకోవాలి? దాన్ని కంప్లీట్‌లీ మీకు చూపిస్తాను. సో నాకు రిజల్ట్ వచ్చింది. ఒక థంబ్‌నెయిల్‌కైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా ఏంటిదంటే 3 థంబ్‌నెయిల్ టెస్టింగ్ అండ్ ఏబీ టెస్టింగ్ అనమాట. కంప్లీట్‌లీ రిజల్ట్ చూపిస్తాను. సో నాకు రిజల్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ఏబీ టెస్ట్ గురించి అయితే చూపిస్తా. ఈ రోజు ఈ వీడియో అయితే ఏబీ టెస్ట్ గురించి అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ 100% సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ కింద లైక్ ఇచ్చుకోండి బ్రో. కంప్లీట్‌లీ లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్‌షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చండి. అండ్ 59 రూపీసే ఉంటుంది. జస్ట్ 59 రూపీస్ ఉంటాయి కాబట్టి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అనమాట. అండ్ దాంతో పాటు బెనిఫిట్స్ ఏంటంటే సో సబ్స్క్రైబర్స్ మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతో పాటు ప్రమోషన్ చేస్తా అనమాట. నా ఛానల్లో ప్రమోషన్ చేస్తా, కంప్లీట్లీ ప్రమోషన్ అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్ ఇక్కడ 119 రూపీస్ది అండ్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. దాంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే మీకు వీడియోస్ అన్లాక్ అవుతాయి. ఏవైతే వీడియోస్ సీక్రెట్ ట్రిక్స్ ఉంటాయో ఆ సీక్రెట్ ట్రిక్స్ వీడియోస్ అనేవి అన్లాక్ అవుతాయి. కంప్లీట్లీ ఆ వీడియోస్ కూడా అన్లాక్ చేసుకోవాలంటే 119 రూపీస్ది పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 119 రూపీస్ది పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా 59 రూపీస్ది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ 119 రూపీస్ది పర్చేజ్ చేస్తే ఏమైతే అంటే ఆల్ ఫ్యూచర్స్ అయితే వస్తాయి. సో ఇది ఒక వీడియో అనేది ఆ వీడియోస్ ఏదైతే ఉంటాయో అన్లాక్ అవుతాయి అంతే అనమాట. 59 రూపీస్ది ఏమవుతుంది అంటే సో ఓన్లీ మనకు ఏవైతే నేను ప్రమోషన్ చేస్తా దాంతోపాటు సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. అంతే, వేరేదేం లేదు. సో అదే అనమాట. అండ్ మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయస్ చూడండి, చాలా ఆడియన్స్ వ్యూస్ వస్తలే అంటున్నారు కదా. చాలా ఆడియన్స్ వ్యూస్ వస్తలే అంటున్నారు. ఇలా మీరు ఏబీ టెస్ట్ కింద చేసుకున్నారు అనుకోండి, కిరాక్ వ్యూస్ వస్తాయన్నమాట. గాయస్ చూడండి, నేను ఇక్కడ అండ్ వైటీ స్టూడియోలో వెళ్ళిపోతాను. ఇలా వైటీ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ స్క్రోల్ చేస్తామండి. అంటే రీఫ్రెష్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి రీఫ్రెష్ చేసిన అనమాట. చూసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇది విఎన్ యాప్ గురించి ఒక వీడియో చేశాను. సో దానికి రెస్పాన్స్ రాలేదన్నమాట. సో చాలా మంచి వీడియో చేశాను, చూడండి గాయస్ ఇక్కడ. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే బిగ్గెస్ట్ ఉందన్నమాట. అంటే బాగుంది, టిక్ మార్క్ ఉంది. ఈ రెండు అనేది తక్కువ ఉంది అనమాట. ఈ థంబ్నెయిల్ బాగాలేదేమనిపిస్తుంది. దీన్ని చేంజ్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇప్పుడు చేంజ్ చేసుకుంటే అంతే మంచిగా అనిపించాలి. అంటే వ్యూస్ రావన్నమాట. ఎలా పెట్టుకున్నా వ్యూస్ రావన్నమాట. చూడండి. అండ్ ఎన్ని అవర్స్ అవుతుంది చూపిస్తా. 14 అవర్స్ అవుతుంది చూడండి. 14 అవర్స్ అవుతుందా? సో ఇక 14 అవర్స్ అయిందంటే ఇక అయిపోయాయి. వీడియో కథ అయిపోయింది ఇక, అంతే అనమాట. ఓకే, దానికి వ్యూస్ రావు ఇక. సో ఇక్కడ మీకు ఏబీ టెస్ట్ అని చూపించాను కదా. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ చూడండి బాగా గుర్తు అంటే ఈ బెల్ ఐకన్లో చూపిస్తా చూడండి. నాకు రిజల్ట్ ఎలా వచ్చింది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఏబీ టెస్ట్ పర్ఫార్మెడ్ వెల్ ఫర్ ఆల్. యూట్యూబ్లో ఈ రకంగా వీడియో అప్లోడ్ చేయండి, వ్యూస్ ఎక్కువ అని నేను టైటిల్ పెట్టింది అనమాట. అది చూడండి, యూట్యూబ్లో ఈ రకంగా వీడియో అప్లోడ్ చేయండి, వ్యూస్ ఎక్కువ వస్తాయి నేను టైటిల్ పెట్టాను. ఇక్కడ ఏమంటుంది, ఏబీ టెస్ట్ పర్ఫార్మెడ్ అంటుంది, వెల్ అంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసి చూపిస్తుంది గాయస్ ఇక్కడ. ఓ మై గాడ్ గాయస్ చూడండి, మ్యాజిక్ పెట్టి మీ వీడియోని ఇలా వైరల్ చేయండి, గంటలో 1K వ్యూస్ అని నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను. చూడండి బాస్, ఓ మై గాడ్ రెస్పాన్స్ చాలా ఉంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాయి ఏంటంటే గాయస్ చూడండి, ఏబీ టెస్ట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. ఓ మై గాడ్ చూడండి గాయస్ ఇక్కడ 1, 2 and 3 థంబ్నెయిల్ పెట్టుకున్నా చూడండి. కిరాక్ చూడండి. 34% చూపిస్తుంది చూడండి. ఇది 34% చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఏదైతే యూట్యూబ్లో వీడియో ఇలా అప్లోడ్ చేయండి, లైక్ ఇది ఒకటి 31% చూపిస్తుంది. సో ఇది ఒకటి మనకు ఇలా అప్లోడ్ చేయండి వీడియో, మార్నింగ్ రిజల్ట్ వస్తాయని ఇది ఒకటి. సో ఇది కూడా 34% చూపిస్తుంది. మరి ఎందుకు ఇట్లా చూపిస్తుందో, అంటే అది ఎందుకు సెట్ చేసిందో, అంటే ఎక్కువ దానికి క్లిక్ చేసి చూస్తుంటారేమో. అంటే 34% చూపిస్తుంది. అండ్ ఇక్కడ దీనికి కూడా సో 34% చూపిస్తుంది అనమాట. బట్ మనకి ఇది ఎక్కువ పుష్ అవుతుందేమో. ఇది పైది అనమాట, మ్యాజిక్ పెట్టి లైక్ ఇది అనమాట. ఇది ఎక్కువ పుష్ అవుతుందేమో మరి థంబ్నెయిల్. సో 34% చూపిస్తుంది అది కూడా. సో అట్లా వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే, సో దీనికి వ్యూస్ చూసుకుంటే ఎంత వచ్చినాయి. సో రిజల్ట్ అయితే బాగుంది. అలా 316 అయితే వ్యూస్ వచ్చినాయి. 6.7% ఇంప్రెషన్ క్లిక్ థ్రాటెడ్ ఉంది. అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 3 minutes 9 seconds ఉంది అనమాట. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. సో ఇది అనమాట. ఎలా పెట్టుకోవాలి మీకు తెలుసా? సో తెలియకుంటే నేను చేస్తాను, సింప్లీ బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చిన. అండ్ ఇప్పుడు
క్రోమ్లో వెళ్ళిపోతాను. క్రోమ్ ఉంది ఇక్కడ, క్రోమ్లో వెళ్ళిపోతాను. ఎలా పెట్టుకోవాలని మీకు తెలియకుంటే మీకు ఇక్కడ చూపిస్తాను, సింపుల్ వేలో చూపిస్తాను. సో ఎవరన్నా 3 థంబ్నెయిల్ పెట్టుకోండి, రాక్ రిజల్ట్ వస్తుంది గాయ్స్ చూడండి. అండ్ ఇప్పుడు ఈ క్రోమ్లో అండ్ గూగుల్లో చూడండి, సర్చ్ బార్లో సర్చ్ చేయండి www.whitestudio.com. లాగిన్కి అయితే ఓకే వేసుకోండి. సింపుల్ ఫస్ట్ వన్ ఉందిగా, అలా ఓకే వేసుకోండి. అలా ఓకే వేసుకున్న తర్వాత గాయ్స్ ఇక్కడ లాగిన్కి ఓకే వేసుకోండి. సింపుల్ కింద లాగిన్ ఉంది కదా, లాగిన్కి ఓకే వేసుకోండి. ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది కదా. సో డాష్ బోర్డ్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తాను, జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ ఇట్లా ఇక్కడ చూడండి మనకు కంటెంట్ కనిపిస్తుంది. నేను జూమ్ ఇన్ చేసిన చూడండి, ఇది కంటెంట్ అంటారు అనమాట. సో దీన్ని ఈ డబ్బాల పైన కింద కంటెంట్ వీడియో లోగో ఉంది కదా, దాన్ని కంటెంట్ అంటారు అనమాట. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయండి, వన్స్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి మంచిగా వస్తుంది. నేను జూమ్ పెద్ద చేసిన అనమాట వీడియో, చూడండి జూమ్ ఇన్ చేసిన అనమాట. సో ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, వీడియోస్ కనిపిస్తుంది అనమాట. చాలా వీడియోస్ కనిపిస్తుంది. ఫస్ట్ మంది ఏదైతే వీడియో అప్లోడ్ ఇస్తారు కదా, అంటే అన్లిస్ట్లో పెట్టుకుంటారు కదా, ఆ వీడియో మీరు ఏం చేస్తారంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ సో వీడియో డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయ్స్, ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ మనకు ఏబీ టెస్టింగ్ అంటుంది చూడండి. అవునా, ఏబీ టెస్టింగ్ ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, అండ్ ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు. థంబ్నెయిల్స్ ఉంది కదా, ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తుంది. 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే అండ్ చేంజ్ అంటుంది, ఏబీ టెస్టింగ్ అంటుంది. అవునా, లాస్ట్ మంది ఏబీ టెస్టింగ్ అంటుంది. అవునా, సో ఇక్కడ నుండి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుండి ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఏబీ టెస్టింగ్ ఉంది కదా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసిస్తే ఇక్కడ చూడండి మనకి ఏమంటుంది చూడండి. ఫస్ట్ వన్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నా, థంబ్నెయిల్ అయితే పెట్టుకున్నా. అండ్ 1 సెకండ్ ఆల్రెడీ పెట్టుకున్నా చూడండి. సెకండ్ది పెట్టుకోవాలి, థర్డ్ది పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకు సైజెస్ ఎలా ఉంటాయంటే, ఇది థంబ్నెయిల్ MB అనేది 2 MB కన్నా చిన్నగా ఉండాలి. మీరు థంబ్నెయిల్ అనేది పెద్ద లెంత్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇది తీసుకోవద్దు, ఇవన్నీ తీసుకోవద్దనమాట. ఇది ఒక్కటి తీసుకుంటుంది. 2.50 MB ఉన్నాయనుకోండి, అది తీసుకుంటుంది. ఒకటే థంబ్నెయిల్కి తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఒకటే పెట్టుకుంటా కాబట్టి తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఈ రెండు అనేది మీరు ఏం చేస్తారంటే 2 MB కన్నా తక్కువ పెట్టుకోండి. ఈ 2 MB కన్నా తక్కువ పెట్టుకుంటే తీసుకుంటుంది. 175, 150 MB ఇట్లా అట్లా పెట్టుకున్నారనుకోండి 100% తీసుకుంటుంది. లేదు మీరు పెద్దగా మంచి క్వాలిటీలో తీసుకొని థంబ్నెయిల్ అండ్ డిజైన్ చేసుకొని మీరు ఇట్లా అప్లోడ్ చేస్తే అంటే తీసుకోదు. చూడండి, సో నేను చేసిన కాబట్టి నాకు రిజల్ట్ ఉంది కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను చూసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మీరు 2 MB కన్నా తక్కువ తీసుకోండి, అంటే థంబ్నెయిల్ లెంత్ అనమాట. సో 2 MB కన్నా తక్కువ తీసుకొని మీరు అప్లోడ్ చేసేయండి అనమాట. ఓకే, సో మీరు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సేవ్ ఉంటుంది. ఇక్కడ సెట్ ఉంటుంది, సెట్ టెస్ట్ ఉంటుంది. నీకు సెట్ చేసిన అనుకోండి 100% మీకు 6 days పడుతుంది. ఎంత డేస్ పడుతుందంటే మీకు చూపిస్తా చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి ఆ వీడియోకి ఎన్ని డేస్ పట్టిందో మీకు చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు తీసేస్తాను దీని అయితే. సో ఇప్పుడు బ్యాక్ వస్తాను, వైటిస్ట్లో వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి వైటిస్ట్లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైటిస్ట్లో వచ్చిన తర్వాత గాయస్ సింపుల్ చూడండి గాయస్, ఇక్కడ నేను కంటెంట్లో వెళ్ళిపోతాను. ఆ వీడియో ఎన్ని రోజులు అయిందంటే అంటే ఎన్ని డేస్ అయింది మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ స్క్రోల్ చేస్తాను, చాలా డేస్ అయింది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇవాళ సెలెక్ట్ చేస్తాను. అంటే ఈ రోజు రిజల్ట్ వచ్చింది అనమాట. ఎన్ని డేస్కు నేను పెట్టినాను, సో ఈ రోజు రిజల్ట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. అంటే అది ఇక్కడ చూడండి, ఓ మై గాడ్ 12 days అవుతుంది. 12 daysకి నాకు సో ఈ రోజు నాకు అండ్ సక్సెస్ అయింది అనమాట. అంటే సెట్ చేసింది ఇన్ని రోజు ఆ థంబ్నెయిల్ ఈ థంబ్నెయిల్ అంటే సో తిప్పింది అనమాట. వీడియోకి ఆడియన్స్ దగ్గర తిప్పింది అనమాట. అంటే ఈ థంబ్నెయిల్ కూడా తీసుకుపోయి పెట్టింది, అండ్ సెకండ్ థంబ్నెయిల్ కూడా తీసుకుపోయి పెట్టింది, అండ్ థర్డ్ థంబ్నెయిల్ కూడా తీసుకుపోయి పెట్టింది అంట. అంటే వాళ్ళ దగ్గర అంటే వేరే థంబ్నెయిల్ వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టింది కాబట్టి సో ఏ థంబ్నెయిల్కి ఎక్కువ క్లిక్ చేసి చూసిర్రో మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే మ్యాజిక్ పెట్టి మీ వీడియోని ఇలా వైరల్ చేయండి, లైక్ ఇట్లా పెట్టినా కాబట్టి 12 daysలో నాకు రెస్పాన్స్ అయితే అంటే రిజల్ట్ వచ్చింది అనమాట. సో మీరు కూడా పెట్టుకుంటే అండ్ 12 daysకి మనకు రిజల్ట్ అయితే వస్తాయని చెప్తున్నారు అనమాట. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అంటే ఎక్కువ పుష్ అవుతుంది. మీరు 3 కూడా థంబ్నెయిల్ మంచి కిరాక్ డిజైన్ చేసుకోండి. మంచిగా డిజైన్ చేసుకున్న తర్వాత ఏ థంబ్నెయిల్కి ఎక్కువ పుష్ అవుతుందో కంప్లీట్లీ దానికి సెట్ చేసి మనకైతే మీకు ఇట్లా చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ బెల్ బటన్లో మీకు చూడండి ఏబీ టెస్ట్ పర్ఫార్మెడ్ వెల్ ఫర్ ఆల్. యూట్యూబ్లో ఈ రకంగా వీడియో నేను టైటిల్ పెట్టింది ఏబీ టెస్ట్ పర్ఫార్మెడ్ వెల్ అంటుంది. సో ఇది థంబ్నెయిల్ అయితే బాగుందని చెప్తుంది. ఈ రోజు అయితే వచ్చేసి చూడండి 7 hours అవుతుంది చూడండి, మీకు కళ్ళ ముందర చూపిస్తాను చూడండి. 7 hoursలో అంటే 11 daysలోనే ఇస్తాడనమాట. నిన్న వచ్చిందనమాట, నేను ఈ రోజు వీడియో షూట్ చేస్తాను అనమాట. ఓకే, సో అట్లా సో ఇదండి కంప్లీట్లీ మీకు ఏబీ టెస్టింగ్ అయితే పెట్టుకోవడం మీకు తెలుసా అనుకుంటే కంప్లీట్లీ కామెంట్ చేయండి. నేను పెట్టి చూపించలేదు, మీకు ఇక్కడ ఓన్లీ చూపించాను అనమాట. అండ్ మనం వైటిస్ట్లో వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెళ్ళి పెట్టుకోవచ్చు ఏబీ టెస్టింగ్ అని. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే.
సో ఉందా లేదో చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తే అండ్ పెన్సిల్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూద్దాం ఉందా లేదో. చూడండి మనకి ఇక్కడ ఏబీ టెస్ట్ అయితే లేదు ఇక్కడ. సో అక్కడనే మనం డెస్క్టాప్ లో ఓపెన్ చేసిన తర్వాతనే ఏబీ టెస్టింగ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మనకు పెట్టుకోరాదు, ఆప్షన్ లేదు. సో అట్లా మీరు పెట్టుకోండి, 100% రిజల్ట్ వస్తుంది గైస్, కిరాక్ రిజల్ట్ వస్తుంది. నాకైతే 12 days కి అయితే రిజల్ట్ అయితే వచ్చింది. మీకు ఎలా వస్తుందో చూడండి అన్నమాట. కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అన్న మేము పెట్టుకుంటామని చెప్పండి. కంప్లీట్ ఎవరెవరు పెట్టుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కామెంట్ అయితే రెడీ చేస్తాను. సో ఈ వీడియో అయితే రెడీ అయ్యాను, ఎందుకోసం అంటే స్క్రీన్ షాట్ తీసుకోలేదు. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోలేదు. నెక్స్ట్ వీడియోలో కామెంట్ అయితే రెడీ చేస్తాను. ఎవరెవరు కామెంట్ చేసి అనేది నెక్స్ట్ వీడియోలో రెడీ చేస్తాను అనమాట. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ లాట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మరొక వీడియో, మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.